పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ఏపీ కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండడంపై డీవైసీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికే కొనసాగుతుంది. జవాబుదారీతనం లేదు అని పవన్ ట్వీట్ చేశారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. పవన్ బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని డీవైసీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ. 73 చొప్పున విదేశాలకు అమ్ముతూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సీజ్ ది షిప్. పవన్ కళ్యాణ్ వీడియో వైరల్. కాకినాడ పోర్టు పరిశీలన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో జరిగే అక్రమ రవాణా దేశ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. నేను తనిఖీలకు వస్తానంటే 10,000 మంది జీవితాలు పోతాయి అంటున్నారు. పోర్టులున్నది స్మగ్లింగ్ చేయడానికి అని ప్రశ్నించారు. సీజ్ ది షిప్ అని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. స్కిల్ స్కామ్. చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో సీఎం చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని గతంలో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహల్గీ వర్చువల్గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనందున మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను జనవరి 2వ వారానికి వాయిదా వేసింది. ఎకరాకు 12,000 బోనస్ తృప్తినిస్తోంది సీఎం రేవంత్. టీజీ సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. ఎకరాకు 20-24 క్వింటాల ధాన్యం దిగుబడొస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు 10,000 నుంచి 12,000 వరకు అదనపు ఆదాయం అందుతుంది అనే వార్తను ఎక్స్లో షేర్ చేశారు. రైతన్నలకు ఎకరాకు రూ. 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తినిస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుడు ఆసక్తి చూపిస్తే అదనపు గదులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జగన్ బెయిల్పై ప్రమాణం చేయండి. షర్మిల. అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం జగన్కు ఆస్కార్ ఇవ్వొచ్చని వైఎస్ షర్మిల అన్నారు. 2021 మే నెలలో సెకీ చేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 ఉంది. గుజరాత్ 1.99కే కొంటే మీరు 50 పైసలు ఎక్కువ పెట్టి 2.41కి కొంటున్నారు. 2.49కి కొన్నారు. ఇందుకోసం మీకు శాలువాలు కప్పి సన్మానాలు చేయాలా? మీరు అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలని ట్వీట్ చేశారు. ఆర్జీవీ ఇంటర్వ్యూలపై పోలీసుల సీరియస్. ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తుంటే ఆయన మాత్రం పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఆర్జీవీ కోసం వచ్చిన పోలీసులు 5 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేశారు. ఇప్పటికే ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్లపై అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలు, విశాఖ, గుంటూరులో వేర్వేరుగా ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. అదానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. ఏపీ అదాని వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఎఫ్బీఐ ఛార్జిషీట్లో తన పేరు ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అదానికి రాష్ట్రంలో చాలా కంపెనీలున్నాయి. అదానితో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే వారిపై ₹100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నా అని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ప్రతిరోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షిస్తారు. జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమే. ఎమ్మెల్సీ కవిత. టీజీ జైలుకు వెళ్లొచ్చిన వారు సీఎం అవుతారనుకుంటే కేటీఆర్ కు ఆ ఛాన్స్ లేదని, ఎందుకంటే కవిత ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చారని సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సెన్సేషన్ కోసమే రేవంత్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో జైలు జీవితం కేవలం చిన్న గ్యాప్ మాత్రమేనన్నారు. లగచర్ల భూసేకరణ రద్దు బీఆర్ఎస్ విజయమ్మను కవిత. హాస్టల్స్ అమ్మాయిలు చనిపోతే ప్రభుత్వం విఫలమైనట్లు కాదా అని ప్రశ్నించారు. రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? హరీష్ రావు. టీజీ సీఎం రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఆయనపై ఒక ఉద్యమ కేసు అయినా ఉందా?
అని అడిగారు. ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని, అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని సిద్దిపేటలో హరీష్ అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్పీ సురేఖ, మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్ తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.